వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. MVIs ఇద్దరు MVIs AMVI గారు అండ్ మొత్తం టోటల్ 12 స్టాఫ్ దట్ ఇంక్లూడ్స్ ఆఫీస్ స్టాఫ్ అండ్ కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ చెక్ చేశాము. ఇంకా 6 ఏజెంట్స్, 2 డ్రైవర్స్, వాళ్ళని కూడా కస్టడీలో తీసుకొని వెరిఫై చేస్తున్నాము. మనకి వీళ్ళందరి దగ్గర నుంచి గాను ఇప్పటికి టోటల్గా 60,450 రూపీస్, 60,450 రూపాయలు అన్అకౌంటబుల్ క్యాష్ ఒకటి లభించింది. దీని మీద మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇదంతా కూడా మొత్తం స్టేట్ వైడ్గా ఆర్టీఏ ఆఫీసర్స్ మీద సర్ప్రైజ్ చెక్స్ అవుతున్నాయి. దాంట్లో భాగంగా మన కరీంనగర్ యాంటీ కరప్షన్ బ్యూరో రేంజ్ వాళ్ళు ఈరోజు పెద్దపల్లిలో చేయడం జరిగింది. వెహికల్స్ ఏం సీజ్ చేయలేదండి, వెహికల్స్ ఏం లేవు. మనకి ఇంకా విచారిస్తున్నాము దీన్ని బట్టి మనం ఏజెంట్ల మీద ఏమైనా కేసు అయింది? ఏజెంట్ల మీద ఎవరి మీద కేసు ఏం కాలేదండి. ఎవరి మీద అధికారుల మీద కేసు మేము బుక్ చేయమండి. మేము దీంట్లో వచ్చింది అకౌంటబుల్ క్యాష్ ఇంత వచ్చింది, ఎవరెవరి దగ్గర ఎంతెంత రికవరీ అయింది, అసలు ఏంటి వీళ్ళది, వాళ్ళ దగ్గర ఉన్న పైసలకి అకౌంటబిలిటీ ఏ విధంగా చూపిస్తారు. వాళ్ళది క్యాష్ రిజిస్టర్స్ ఉంటాయి కదా, రాగానే ఫస్ట్ క్యాష్ రిజిస్టర్, తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు జేబులో ఎన్ని పైసలు పెట్టుకున్నారు, అట్లా ఎక్సెస్ అమౌంట్స్ ఏమున్నాయి వాటిని మేము చెక్ చేసుకొని దాన్ని మేము హయ్యర్ అఫీషియల్స్కి మేము ఒక రిపోర్ట్ పెడతాం. దీంట్లో అరెస్టులు కానీ ఫర్దర్గా మేమేమి యాక్షన్స్ ఉండవు. ఏజెంట్ల ద్వారా డబ్బులు తీసుకునే విషయంలో ఏమన్నా లోపం? ఏజెంట్ల ద్వారా డబ్బులు అంటే ఇంతవరకు ఇంకా వెరిఫై చేస్తున్నామండి. ఏమన్నా అయితే మేము దాని మీద రిపోర్ట్ పెడతాం. ఏజెంట్ల సిస్టమ్ అవసరమే సార్. ఇప్పుడు ఆఫీసర్ల దగ్గర దొరికినాయి సార్ డబ్బులు, ఏజెంట్ల దగ్గర దొరికినాయి? ఇప్పుడు అందరి దగ్గర కలిపి ఉంటుందండి. మొత్తం టోటల్గా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. మినిమం అమౌంట్స్ అన్ని ఉంటాయి. ఆ అమౌంట్స్ ఏమున్నాయి చూసి ఎవరెవరి దగ్గర ఎంత దొరికినాయి, అసలు ఎంత ఉండాలి, వాళ్ళ రిజిస్టర్స్ ఎంత వాళ్ళ దగ్గర ఉంది, అవి అంటే ఎక్సెస్ అమౌంట్ కదా. అసలు బుక్లు కంటే జోబులో పైసలు ఎక్కువ అది ఎక్సెస్ అమౌంట్ కిందకి వస్తుంది. దాన్ని బట్టి దాన్ని అడుగుతాం మేము, అసలు ఈ ఎక్సెస్ అమౌంట్ మీ దగ్గర ఎందుకు ఉంది, ఎలా వచ్చింది, అది చూసి దాని మీద మేము రిపోర్ట్ పెడతాం. సార్ ఏజెంట్ల ద్వారా వచ్చిన పనులు మాత్రమే చేస్తున్నారు, డైరెక్ట్ ఆన్లైన్లో చేసుకుంటే పనులు చేస్తలేరని ఆరోపణలు ఉన్నాయి సార్. ఈ విషయంలో ఏమన్నా? దాంట్లో ఏం లేదండి, ఏజెంట్లు అయినా ఎవరైనా సచ్చినట్టు చేయాల్సిందే, ఎవరి వర్క్ వాళ్ళు చెయ్యాలి. మనోళ్ళు ఏజెంట్ల ద్వారా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. మనం వెళ్ళకుండా ఉంటే బెటర్ కదా. ఏజెంట్లు మీరు ఏజెంట్లను మేము ఏం చేయలేమండి. ఏజెంట్లని ఇప్పుడు బయట ఇట్ ఈస్ వాళ్ళ ప్రైవేట్ ఆఫీసు, మనం ఏజెంట్ల మీద మేము ఏం చేస్తాం వాళ్ళని? కార్యాలయంలోకి వచ్చారా సార్ వాళ్ళు? బయట మీరు అదుపులోకి తీసుకున్నారా? బయట తీసుకున్నాము. అసలు ఈ బయట నుంచే కదా ఇక్కడ ఏజెంట్ సోర్స్ ఎట్లా నడుస్తుంది, అసలు ఏ విధంగా మన కంప్లైంట్ ఏజెంట్ల ద్వారా వీళ్ళు తీసుకుంటున్నారని కంప్లైంట్స్ ఇచ్చారు. దాని మీద ఎట్లా వస్తుందని చూస్తున్నాం, అది వెరిఫై చేసుకుని చెప్తాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.